హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వ్లాగ్లో నా సాటర్డే మార్నింగ్ రొటీన్ నేను షేర్ చేసుకుంటాను. వీకెండ్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను, ఎందుకంటే సాటర్డే అంటే నాకు ఇష్టం. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం, అందుకనేసి మార్నింగే లేచాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్లో స్వీప్ చేసి డస్ట్ అంతా రిమూవ్ చేశాను. మార్నింగ్ లైట్ పడినప్పుడు క్లీన్ హౌస్ చూడడానికి చాలా బాగుంటుంది కదా. స్వీప్ అయ్యాక కార్నర్స్ అన్నీ చెక్ చేసుకొని నీట్గా చేశాను. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టేసుకొని బెడ్ పైన పడిన చిన్న చిన్న థింగ్స్ అన్నీ షెల్ఫ్లో పెట్టాను. రూమ్ క్లీన్ చేస్తే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. బెడ్ స్వీప్ చేశాక అన్నీ క్లీన్ చేశాను. బెడ్ మీద కూడా స్వీప్ అన్నీ పిల్లోస్ కవర్స్ వేసేసి అవన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ సాంగ్స్ వింటూ మీరు ఎంతమంది వర్క్ చేస్తారండి? నేనైతే సాంగ్స్ ఆన్ చేసే వర్క్ చేస్తాను. మీరు కూడా అంతేనా? బెడ్షీట్ నేను డైలీ చేంజ్ చేస్తానండి, ఎందుకంటే పాప పైకి ఎక్కి తొక్కుతూ ఉంటుంది, కింద కొంచెం చెత్తగా ఉంటుంది కదా. దాన్ని తీసుకొని పాపింగ్ ఎగురుతుంటే మనం ఏం చేయలేం కదా. తన హ్యాపీనెస్ కోసం ఓకేలే అనేసి డైలీ నేనైతే ఉతికేసి డబల్ బెడ్షీట్స్ ఉన్నాయి, ఒకటి తర్వాత ఇంకొకటి వేసుకుంటాను. అలా నీట్గా ఉంటే ఇల్లు నాకు చాలా నచ్చుతుందండి. ఫస్ట్ ఇల్లు క్లీన్గా లేకపోతే నాకు ఏం పని చెయ్యాలో ఫస్ట్ అనేది కూడా అర్థం అవ్వదు. ఏం చేయాలి, మీరు కూడా అంతే ఉంటారు కదా నాలాగానే. తర్వాత ఇల్లంతా ఒకసారి మాప్ చేశాను. ఫుల్ హౌస్ మాపింగ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది, బట్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అలా స్లోగా మ్యూజిక్ వేసుకొని కామ్గా చేశాను. నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆన్ చేశాను. క్లాత్స్ వాష్ అవుతున్నప్పుడు ఇంకో పని స్టార్ట్ చేశాను. బెడ్షీట్ కూడా కంప్లీట్గా చేసి ఫ్రీగా అరేంజ్ చేశాను. తర్వాత పూజకి ప్రిపేర్ చేసుకొని స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అయ్యాక బట్టలు ఆరబెట్టాను. అలా చిన్న చిన్న టాస్క్ అయిపోతుంటే మార్నింగ్ ఆల్రెడీ 8:30 అయ్యింది. 8:30కి మా ఆయన కేపీఎన్ ఫ్రెష్లోకి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తెచ్చారు. ఆ ఫ్రూట్స్ మార్నింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా బాగా నచ్చింది. ఫ్రూట్స్ తీసుకొని బుట్టలో పెట్టేసుకున్నాను. అది పాపకి రోజు స్నాక్స్ ఒకటి పంపిస్తాను. వాళ్ళ స్కూల్లో ఓన్లీ ఫ్రూట్సే తీసుకుపోవాలి, అందుకనేసి మా హస్బెండ్ చాలా తెచ్చారు. పాప నేను హెల్ప్ చేస్తా అని వచ్చింది. హెల్ప్ చేస్తుంది, నేను చేస్తా అని. నేనేం వర్క్ చేసినా నేను కూడా హెల్ప్ చేస్తా అంటుంది. స్టూల్ వేసుకొని మరీ హెల్ప్ చేస్తా, నేను వంట చేస్తా అంటుంది. నేను వదిలేస్తాను, ఎందుకంటే తనకి చేసిన ఫీలింగ్ వస్తుంది. చాలా క్యూట్గా కూడా ఉంటుంది హెల్ప్ చేసేటప్పుడు. ఆ చిన్న చిన్న మూమెంట్స్ వ్లాగ్లో క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇష్టం అయింది. కాఫీ టైం అప్పుడు మా హస్బెండ్కి బూస్ట్ ఇచ్చాను. తర్వాత పాపకి మిల్క్ విత్ బిస్కెట్స్ కావాలంట. ఇప్పుడు మార్నింగ్ రొటీన్లో కాఫీ స్మెల్ వస్తుంటే ఎవరికి నచ్చదండి, నాకైతే కాఫీ చాలా అంటే చాలా ఇష్టం. మరి మీకు కామెంట్ చేయండి. తర్వాత నేను కాఫీ చేసుకుంటున్నా. సాటర్డే హౌస్ క్లీన్, పూజ అయ్యి కాఫీ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా డేస్ ప్లాన్స్ గురించి ఆలోచిస్తే సాటర్డే మార్నింగ్ ఇలా నీట్గా స్టార్ట్ అయితే డే ఫుల్ ప్రొడక్టివ్గా ఉంటుందండి. ఆ రోజు అంతా మనం ఎందుకు యాక్టివ్గా మంచిగా ఉంటాము. ఇది నా ఎక్స్టెండెడ్ సాటర్డే మార్నింగ్ వ్లాగ్. మీరు ఎంజాయ్ చేస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ కూడా రాయండి, నాకు చాలా మోటివేషన్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా ఇంట్లో చేసిన డిఫరెంట్ యాక్టివిటీస్ షేర్ చేస్తాను. తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి, ఏమైనా మిస్టేక్ చేస్తుంటే సారీ. ఇంతలో మా ఆయన చూడండి కెమెరాకి అడ్డం నిలబడ్డాడు. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి? బూస్ట్ లేకపోతే దానికి ఏమైనా చేస్తున్నారా అంటున్నారు.